చేయలే స్వామి. నేను 1942లో పుట్టినా. ఇట్లా జైర్జనము ఇంత అన్యాయం హక్కులు జరగంగా చూడలే. మరి ఇప్పుడు నా జరిగేది ఏంటి? ఎవరు జైర్జనం ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు జరిపియాలనే. ఇదేనా న్యాయము? ఆ దేవుడైన ఉన్నాడే పైన, ఆ దేవుడైన రచించడా. కాగితం తీసుకొని నేను ఎవరికి వేస్తామంటే పేనకు జగన్ అంటే మేము వేసుకుంటామన్నారు. వాళ్ళే చింపేసినారు. 8:30కు అట్లా పోయిండే సార్. ఓటైన పోయింటే ఓటు వేయాలని పోతే ఓటు 9:30కు రాపోండి, 12కు రాపోండి, 1 గంటకు రాపోండి అని ఓటు వేయాలని నేను మళ్ళీ కాగితం తీసుకుంటే అది తీసుకోవడానికి తీసుకుంటా అన్నారు. నేను ఇలా నాకు ఓటు వేయనిలా, మేమే వేసుకుంటాం పోండి అని అన్నారు సార్. ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడుగుతున్నారు సార్. మేము ఎవరికైనా వేస్తాము కానీ మమ్మల్ని లోపలికి పోనీలేదు సార్. ఓటు వేయని పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోలేదు సార్. మా దగ్గర కూడా రానిలేదు సార్. మా గేట్ అవతలనే మమ్మల్ని పంపించేస్తున్నారు సార్. మా ఓట్లు మాకు ఏమన్నా అడగాల, మాకు వేయించుకోవాలి మాతో. అటప్పుడు మా ఓటు వేసుకునే హక్కు ఎవరికి ఇచ్చినారు అధికారం? ప్రజలకు హక్కు ఉన్నప్పుడు మీరు ప్రజలంచుకు వచ్చినారు. మా ఓట్లు మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారు? ప్రజలందరిది ఏళ్ళకి ఏం లేదు సార్. ఇద్దాం సార్, చిలుపు కూడా ఇద్దాం. మాకేం ఓట్లు లేదా, మేము చనిపోయినా ఏమన్నా మా ఓట్లు మీరు వేసుకోను. ఓట్లు వేసేటప్పుడు ఏజెంట్ని నన్ను ఎందుకు వచ్చినామంటే ఏజెంట్ నందుకు వచ్చినానంటే ఏజెంట్ లేదు ఏం లేదులేమ్మా వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్ళిపోవాలంటే ఓట్లు లేకపోండి మధ్యాహ్నం రాపోండి అన్నారు. మధ్యాహ్నం పోయేటోళ్ళు పోయినప్పుడు స్లిప్పులు చించేసి పంపించన్నారు సార్. మేము ఎందుకు పోవాలి అట్టేటప్పుడు గడప కాడికి వచ్చి ఎందుకు అడగల సార్? ఓట్లు వేయండి అని అడిగినారు. ఇప్పుడు ఓట్లు లేని పోతుంటే ఓట్లేదు ఏం లేదులే పోండి అని చెప్తున్నారు సార్. అట్టేటప్పుడు ఎందుకు పెట్టాలా ఓట్లు? మాకు వైఎస్ఆర్ జగన్ కావాలా, జగన్ కోసం ఓటు వేయాలనుకున్నాం. మా ఓటు మేము వేసుకోకుండా వాళ్ళు వేసి వాళ్ళు ఎవరు పుట్టినారు? మా ఓట్లు వాళ్ళు ఎవరు? మా ఓట్లు మేము వేసుకోవాలా. ఎక్కడి నుంచి రానీకి అవసరం ఏముంది? వీళ్ళు దొంగధీరణంగా జగన్ మీద గెలిచలేక మొత్తం ఎక్కడెక్కడలో పిలుచుకొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకొని మా ఈ 20 మాదిగలలో 20 అర్జునవాడ ఈ 7 పల్లెల్లో ఆ ఎప్పుడు ఓడించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అట్లా చేయలేక దొంగధీరణంగా వేయించుకోలేక ఓట్లు దొంగనాడుకుని పిలుచుకొచ్చుకొని వేయించుకున్నారు ఓట్లు. ఓటు అన్నారు. ఇళ్ళకాడికి వచ్చి అడిగినారు. గెలుపు అన్నారు. బూత్ ఎక్కడుంది? ఎవరు బూత్ చూసినారు? మమ్మల్ని బూత్ కాడికి అనుకుని రానిచ్చినారా? మేము బూత్ మొక్కను చూసినామా? వాళ్ళు లాటరీ తీసుకొడతాడు 10 దాకా 75 ఏళ్ళు వయసు నాకు. మాకన్నా ఇప్పుడు నడచలేకుండా నా స్లిప్పులు నా దగ్గర ఉన్నాయి. గెలుపు అన్నారు. ఎవరు ఓటు వేసినారు? గెలిచినారు. చూసుకోండి. ధర్మం 4 పౌరాలు నడచాలన్నారు. 1 పౌరం మీద నడచలే. పోలీసు అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని తన్ని నవ్వుతున్నారు పక్కపక్క. మొత్తం 7 బల ఎవరే కానీ ఓటు వేయలేదు. అది సత్యం. చంద్రగిరి గ్రామంలో ఏజెంట్లుగా నిలబడిన వ్యక్తిని నేను. ఏజెంట్గా నిలబడిన వ్యక్తిని పారాలు తీసుకొని పోతే కూడా బయట చించి ఏజెంట్ అవసరం లేదు మేమే వేసుకుంటాం ఓట్లని దొబ్బేసినారు మమ్మల్ని. ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇదే ఇట్లా ఉంటుందే? ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే హక్కు కల్పించాలి. కానీ మా ఓటు మాకు వేసుకునే దానికి లేకోకుండా బయట నుంచి వ్యక్తులను పిలుచుకొచ్చి వేలకు బూతుల దగ్గర పెట్టి దౌర్జన్యంగా అందరినీ బెదిరించి మహిళలు అనేవాళ్ళే భయపడిపోయి ఎవరు బూత్ దగ్గర పోయే ప్రసక్తే లేదు అసలుకి. వాళ్ళంతకు వాళ్ళు వేసుకొని మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయంటే ఎట్లా వచ్చినట్లు? నా ఓటు నేను వేయలే. నా ఓటు ఎవరు వేసినట్లు? మా కొడుకులను కానీ మా భర్తను కానీ ఎవరిని లేకుండా మొబైల్ పంపించేసినారు. పోయినంటే ఏజెంట్ పరాలు తీసుకొని అటు పోతుంటే మగ పిల్లోళ్ళు వాళ్ళని చించి ఒకరిని సొక్కా చించి ఒకరిని కొట్టి బయటకు తోసినారు. కనీసం అంటే 300 మంది వచ్చినారు. ఎవరు? అల్లగడ్డ వాళ్ళు వచ్చినారు, జమ్మలమడుగు వాళ్ళు వచ్చినారు, అలకడ వాళ్ళు వచ్చినారు, కమలాపురం వాళ్ళు వచ్చినారు, అనంతపురం వాళ్ళు వచ్చినారు. ఇంతమంది వచ్చినారు. మేము ఎవరేం చేస్తారు? పోయిన వాళ్ళను కూడా దొబ్బేసి పంపించినారు. ప్రజాస్వామ్యంగా ఇచ్చుకున్నామంటున్నారు అంతా. ఏంది ప్రజాస్వామ్యం? అది ప్రజాస్వామ్యమా? అంతా వాళ్ళు దౌర్జన్యంగా వేసుకునిందే ఓటు. ఫస్ట్ 78లో ఫస్ట్ ఓటు వేసాను నేను. 78 నుంచి ఇంతవరకు ఇట్లాంటి దౌర్జన్యము ఇట్లా అరాచకము మేము నా జీవితంలో చూడలేదు. నా వయసు 68 సంవత్సరాలు ఇప్పటికి. ఎవరెవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి పోయి వేసుకుంటున్నారు. అసలు ఆ బయటికి పోతానే ఆ పేపర్ తీసుకోవడం, మీరు పోనీ ఇంక మేము వేస్తాం పోనీ అని పోవడం. మేము పోలే ఓటుకే పోలే. మరి ప్రజాస్వామ్యయుతంగా గెలిచామని అంటున్నారు. ఎట్లా ప్రజాస్వామ్యమో మరి అది ఎట్ట? పూర్వం దొంగలంతా ఊళ్ళు దోచుకొని పోయేవాళ్ళు ఆ రకంగా తయారైనారు ఇప్పుడు. అట్లా వచ్చి అంతా దోచుకొని పోయినట్టు ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని. 50 ఏళ్ళు అనుభవం ఉంది ఈ రాజకీయంలో.
ఇంత చెత్త ఎలక్షన్లు ఎప్పుడూ జరగలేదు. పోలీసులు వాళ్ళకు బందోబస్తులు పెట్టుకొని మమ్మల్ని అందరినీ బుదురుకాడికి పోనీయకుండా మొత్తం అందరినీ నిర్బంధించి ఓట్లేసుకుని చంద్రబాబు నాయుడు చేసిన పని చాలా వీణమైన పని. రాజకీయ నాయకుడిగా ఉండేవాడు ఎవడైనా సరే మట్టగా నీతి నిజాయితీగా ఉంటే ఏ పార్టీ అయినా ఉంటుంది. ఇట్లా పనులు చేస్తే మాత్రం యా నాయకుడు నిలబడే ప్రసక్తే లేదు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రజలు అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి ఓటు వేసినారు, కొంతమందికి ఓటు వేయలేదని బాధపడతాను. కానీ ఎవ్వరికీ వేయలేము మేము ఓటు. ఇంత దరిద్రపు పనులు చేసుకుంటే కన్నా ఈ రాజకీయం వదులుకుంటేది మేలు. నిన్నే మళ్ళీ ఎలక్షన్ అయిపోతేనే అందరూ కలుసుకొని మాట్లాడుకుంటాం. మేము అట్లుంటేనే పల్లెల్లో ప్రశాంతంగా మా వాతావరణంలో మేము ఉంటాం. అట్లా లేకుండా బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో మాకు తెలియదు పోయి వాటికి ఓటు హక్కు పోవాలంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అసలు కనీసం బూత్ దగ్గర కూడా పోయలేదు. ఏజెంట్ని లేకుండా చేసినారు. ఎవరు ఓటు వేయలేదు. రీపోలింగ్ అన్నారు. రీపోలింగ్ రోజు కూడా ఎవరు పోలేదు, భయపడి. మేము వైఎస్ఆర్ తరపున ఒక ఓటు కూడా వేయలే. వాళ్ళే మనకు చెడ్డ పేరు వచ్చాదని వాళ్ళే ఓటు వాళ్ళే గుద్దుకున్నారు. వైసీపీకి 50 ఓటు వచ్చింది అనుకుంటారు. 50 వచ్చిందో 100 వచ్చిందో మనకు తెలియదు. ఒక్క ఓటు కూడా కన్నపల్లిలో మేము వేయలేదు. ఊరంతా అకేమంగా ఉన్నాము. వాళ్ళు గుద్దుకున్నారు. చెడ్డ పేరు వచ్చాదని వాళ్ళు గుద్దుకున్నారు. ఇది సార్ మాది కన్నపల్లిలో ఉన్నామంటే ఓటు వేయాలంటే మేము చచ్చినట్టే లెక్క. ఒక్క ఓటు వేయలే. వాళ్ళే గుద్దుకొని వాళ్ళే చెప్తున్నారు మేసినామని. ఎవరు ఒక్కరు పోలే. ఊరంతా ఉన్నా మేము వాళ్ళే చేసి డ్రామాలు చేసింది వాళ్ళే, రౌడితనం చేసింది వాళ్ళే. మేము పోవాలంటే మాకు రౌడితనం చూపించినారు. గీత అల్లి గిటి కొట్టి మాకు రానికుండా చేస్తున్నారు. ఆ పక్క ఈ పక్క మాకు పోని కూడా చేస్తున్నారు. ఇది మాకు రక్తం ఉడుకుతుంది. మాకు కావాలా, మా ఓటు మాకు కావాలా. టీడీపీ వాళ్ళు మూకలు వచ్చి మా ఊరికైతే సర్వనాశనం చేసినారు. మీ ప్రభుత్వ పరిపాలన సక్రమంగా కన్నా ఉంటే ప్రజలు మీకు ఓటు ఏంటికి వేయరు? అది మీ మనస్సాక్షికి అడగండి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 4 సార్లు ముఖ్యమంత్రి. నీకు కొంచెమన్నా ఇంకిత జ్ఞానంతో లేకుంటే ఇట్లా చేస్తే ఎట్లా అని? ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే రాక్షస రాజ్యంలో ఉండామా? గతం ఎట్లుండేది ఏం కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. బయట వాళ్ళకు మా పంచాయతీలో ఏం పని ఉంటుంది? అసలు బీటెక్ అన్న కైసలో ఓటు హక్కు మా ఊర్లో లేదు. అసలు ఆయన సింహాద్రిపురం మనిషి. 605 ఓట్లలో ఒక్కరు కూడా ఓటు వేసిన పాపానే లేదు. ఆడోళ్ళు కొట్టినా కాళ్ళు పట్టుకున్నారు. నా పోలీసు వాళ్ళకు కాళ్ళు పట్టుకున్నా కూడా నీకు ఓటు వేయడానికి కూడా పంపించలేదంటే ఇది రౌడీ రాజ్యమా లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉండామా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తెలుసుకోమని చెప్పండి ఈ ప్రభుత్వానికే. వేరే ఊరు పల్లెల నుంచి తెచ్చి తెలుగుదేశం క్యాండిడేట్లకు తెచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు. మాకు అడ్డపడి పంపించుకోకుండా, ఓటు వేయకుండా పంపించుకోకుండా, కీలో కానీ పెట్టుకోకుండా వాళ్ళ మనుషులు ఎవరు ఉండారో వాళ్ళ మనుషులకు పిలిచిపోయి ఓట్లు వేయించుకున్నారు. మేమేమో కన్నంపల్లిలో ఎవరు కానీ ఓట్లు వేయలే, అంతా ఊర్లోనే ఉన్నాం. వేరే ఊరోడు వచ్చి ఈడొచ్చి చెల్లాయింపు చేసుకొని మా ఓట్లు నువ్వు వేసుకొని పోయే హక్కు ఏముంది నీకు? ఎవరన్నా మా వాళ్ళు పోతే ఇంకేస్తారు. ఇంకేసి ఇంకేం చేసినా కదా బయటికని నూకినారు. ఇద్దరికి కానీ కొట్టినారు. కంపల్సరీ ఇద్దరికి కానీ లోపల కొట్టినారు. అప్పటి నుంచి మా ఊరోళ్ళు భయపడి ఎవరు పోలే. పోతే ఆడ రౌడీలా కాసుకున్నారు. పక్క మొబ్బజింతల పల్లెళ్ళు, తుమ్మల పల్లెళ్ళు, యాలపల్లోళ్ళు, తర్వాత కొటాలోళ్ళు, జమ్మల మడగోళ్ళు వాళ్ళు వచ్చినారు. 6 మంది పోతా అంటే వాళ్ళు అడ్డబడిరి. ఈడే మారమ్మ గుడికి దగ్గర బూత్ దగ్గర పోయినా. బూత్ దగ్గర పోతే పోలీసులు అడ్డబడతానే మీరు ఇంటికి అడ్డబడతారయ్యా, నా కొడుకు వాళ్ళ కొట్టలేక కాలు పట్టుకున్నాడు. ఏం పేరు అంటే నా పేరు చక్రవర్తి అన్నాడు. చక్రవర్తి నీకు తెలియదా, సినిమా అయిపోయింది, నీకు పోయి లాభం లేదు అన్నారు. 2వ దఫా పోయినాం. అప్పుడు అదే మాట, సినిమా అయిపోయింది చక్రవర్తి, మీరు పోండి అని సలహా చెప్తారు వాడు. ఒక్క ఓటు వేలే మా ఊరోళ్ళు, వాళ్ళే వచ్చి వేసుకున్నారు. 50 మంది లేడీస్ పోయాము. అక్కడ మాకు ఎంతమంది అంటే 50 మంది 60-70 మంది పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. బూత్ లోపలికి మాకు పోనీయలేదు. పోనీయక కాక ఎందుకు వచ్చారే మీరు అని ఏయితోనే మాట్లాడిండు సార్. అప్పుడు మాకు బాగా కోపం వచ్చింటే మళ్ళీ వాళ్ళు లేడీస్ పోలీసు వాళ్ళకి పిలిపించుకున్నారు. లేడీస్ పోలీస్ తోటి మాకు ఇళ్ల వరకు తరిమి కొట్టిపించారు సార్. మాకు ఎవ్వరికి బూత్ వరకు పోనీయలేదు, ఓటు వేయనీయలేదు. అసహ్యంగా తిట్టారు. మా ఓటు మాకు కావాలి, మా ఓటు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఓటు వేయకపోతే మేము సచ్చిన దాంట్లో లెక్క. మేము బతికే ఉన్నాం, మా ఓటు మాకు కావాలి. ఓటు దగ్గరకని పోయినాము. చుట్టూ మా ఊరు చుట్టూ పోలీసులు ఉన్నారు, కాపలా ఉన్నారు. ఏజెంట్లు లేని వాళ్ళు ఎట్లా ఓట్లు వేసుకున్నారు అర్థం కాదు. టీడీపీ వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు. ఇట్లా వైసీపీ నుంచి ఏజెంట్లు అయితే లేరు. మేము ఓటు వేయనికే పోలేదు. మా పోలీసు వాళ్ళు రానిది బయటికి. ఎట్లా పోతాం ఓటు వేసేనికి? వేరేది అలాంటి చెత్త ఓట్లు, ఇట్లా చెత్త ఎన్నికలు ఎన్నడూ మేము చూడలేదు.